ఓ యయాతి, నువ్వు లోకహితకరమైన కర్మల ద్వారా ధర్మాన్ని ఆచరించావు. అందువల్ల నీకు అక్షయమైన స్వర్గసుఖం లభించింది. ఇక్కడ కూడా అక్షయమైన కీర్తి లభించింది. ఓ రాజర్షి, మళ్ళీ నువ్వే నీ పుణ్యాన్ని క్షీణింపజేసుకున్నావు అన్యాయంగా. ఆ సమయంలో స్వర్గవాసులందరి మనస్సులు చీకటితో నిండిపోయాయి. నీకు పుణ్యం పోయింది కదా, అందువల్ల ఎవరూ నిన్ను గుర్తించలేదు. నువ్వు స్వర్గం నుండి భ్రష్టుడు కావలసి వచ్చింది. అయితే నీ దౌహిత్రులు నిన్ను తరింపజేశారు. మళ్ళీ నువ్వు ఇక్కడికి రాగలిగావు. ఇప్పుడు నువ్వు నీ దౌహిత్రుల ద్వారా పొందిన పుణ్యకర్మల ఫలితంగా శాశ్వతము, పవిత్రము, ఉత్తమము, స్థిరము, అవ్యయము అయినటువంటి స్థానాన్ని పొందావు అన్నాడు. అప్పుడు యయాతి ఇలా అన్నాడు, ఓ పితామహ, నాకు ఒక సందేహం ఉంది. దానిని మీరే తీర్చగలరు. నేను మరొకరి దగ్గర నా సందేహాన్ని అడగలేను. నేను కొన్ని వేల సంవత్సరాలు ఎన్నో యజ్ఞాలు చేశాను, దానాలు చేశాను, పుణ్యఫలాన్ని సంపాదించాను, ప్రజలను చక్కగా పాలిస్తూ ధర్మాన్ని వృద్ధి చేసుకున్నాను. అంత పుణ్యఫలం ఇంత స్వల్ప వ్యవధిలో ఎలా క్షీణించింది? అది నన్ను స్వర్గం నుంచి భ్రష్టుడిని ఎలా చేసింది? ఓ స్వామి, నా సత్కర్మల ద్వారా నేను ఏ సనాతన లోకాలను పొందానో అదంతా మీకు తెలుసు. ఆ పుణ్యమంతా ఇంత త్వరగా ఎలా నశించిపోయింది? ఈ విషయమే నాకు అర్థం కావటం లేదు. దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ రాజా, కొన్ని వేల సంవత్సరాలలో ఎన్నో యజ్ఞాలు, దానాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నావు. రాజ్యాన్ని పాలించి ధర్మాన్ని కూడా పాటించావు. ఇలా నువ్వు సంపాదించిన పుణ్యఫలమంతా నువ్వు గర్వించటం వల్ల నశించిపోయింది. అది మంచి స్థలంలో కూర్చొని గర్వించావు. పాపం చేసుకొని వస్తారు జనం. పుణ్యక్షేత్రాల్లో దాన్ని నివారణ చేసుకుంటారు. పుణ్యక్షేత్రంలోనే పాపం చేస్తే ఇంకెక్కడ నివారించుకుంటారు? వాళ్ళు నిరంతరం దుఃఖంలో పడిపోతారు. ఆ విధంగా పుణ్యక్షేత్రం మెట్టుతూనే పాపాలని నశిస్తాయి. పుణ్యక్షేత్రంలో ఉంటూ పాపం చేసుకునేటువంటి జనం ఉన్నారు. అంత పుణ్యం చేసుకొని, అన్ని యజ్ఞయాగాదులు చేసుకొని, అంత తపస్సు చేసుకొని స్వర్గం చేరావు. స్వర్గం చేరిన తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ పాపం చేస్తున్నావు. స్వర్గంలోనే నువ్వు పాపం చేసినప్పుడు ఎక్కడికి వెళతావు? నువ్వు మళ్ళీ నువ్వు అనుభవించక తప్పదు. నువ్వు గర్వించటం వల్ల నశించిపోయింది. నీకు గర్వం పనికిరాదు. అందుకే నువ్వు భ్రష్టుడు అయిపోయావు. స్వర్గవాసులంతా నిన్ను ధిక్కరించారు. ఓ రాజర్షి, అభిమానంతో కానీ, బలంతో కానీ, హింసతో కానీ, మోసంతో కానీ, మాయలతో కానీ ఈ పుణ్యలోకంలో స్థిరత్వాన్ని పొందలేరు. నావమాన్యాస్త్వయా రాజన్ అధమోత్కృష్టమధ్యమాః నహి మాన ప్రదగ్ధానాం కశ్చిదస్తి సమః క్వచిత్. ఓ రాజా, అధములను కానీ, ఉత్తములను కానీ, మధ్యములను కానీ ఎప్పుడు అవమానించకూడదు. అభిమానాగ్నిలో మండిపోతున్న వాడి తాపం శాంతించటానికి తగిన ఉపాయమే లేదు. పతనారోహణమిదం కథయిష్యంతి యే నరాః విషమాణ్యపితే ప్రాప్తాః తరిష్యంతి న సంశయః. నువ్వు స్వర్గభ్రష్టుడవై మళ్ళీ స్వర్గలోకానికి చేరిన ఈ కథను చెప్పుకున్నవారు కష్టాలలో పడిన బయట పడిపోతారు. అంటే ఎవరెవరు కష్టాల్లో పడినా వాళ్ళంతా కూడా బయట పడిపోతారట. ఇందులో సందేహం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. అని చెప్పి నారదుడు ఇలా హితబోధ చేశాడు. దుర్యోధన, ఇది యయాతి కథ. ఆనాడు అలా ఆయన అభిమాన దోషం వల్ల చిక్కులో పడిపోయాడు. స్వర్గం నుండి పతనమయ్యాడు. అలాగే గాలవుడు కూడా తన పట్టుదల, మొండితనం కారణంగా చాలా కష్టపడ్డాడు. శ్రోతవ్యం హిత కామానాం సుహృదాం హిత మిచ్చతాం న కర్తవ్యో హి నిర్బంధః నిర్బంధో హి
క్షయోదయః. శ్రేయోభిలాషులైనటువంటి మిత్రులు హితాన్ని కోరుతూ చెప్పిన దానిని తప్పకుండా వినాలి. మొండిపట్టుతో ఎప్పుడు ఉండకూడదు. అది వినాశానికి దారి తీస్తుంది. కనుక దుర్యోధన, ఇన్ని కథలు నీకు చెప్పాల్సిన పని అన్నీ నీకు మొండి కథలే చెప్పా. మొండిపట్టు పట్టిన వాళ్ళ కథ ఏమేమైంది అని చెప్పా. దురహంకారంతో ధర్మాన్ని ధిక్కరించిన వాళ్ళకి ఏమైంది అని చెప్పా. కనుక దుర్యోధన, అభిమానాన్ని క్రోధాన్ని విడిచిపెట్టు, వ్యామోహాన్ని విడిచిపెడితే నీకు మంచిది. అందుకని వీరులైనటువంటి పాండవులతో సంధి చేసుకో. నా మాట విను. ఆవేశాన్ని విడిచిపెట్టు. నువ్వు నీ మిత్రులు చెప్పే మంచి మాటలనే స్వీకరించు. ఇక్కడ పరశురాముడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, ఎవరి మాట వినటం లేదు. అసత్య పనుల వైపుకు వీళ్ళకు అసత్యం చింత చేయొద్దు. నువ్వు చెయ్యనే చేయకు. సమర్థులైన పాండవులతో యుద్ధం చేస్తే నువ్వు తీవ్రమైన ఇబ్బందులు పడతావు. దానం చేసినవాడు, కర్తవ్యాన్ని నిర్వహించినవాడు, తపస్సు చేసినవాడు, హోమము యాగము మొదలైన అనుష్ఠానాన్ని చేసినవాడు ఎప్పటికీ నశించడు. వాడికి ఏ లోటు ఉండదు. ఆ కర్మల ఫలితాన్ని మరెవరూ అనుభవించరు. కర్తయే శుభాశుభ కర్మల ఫలితాలను అనుభవిస్తాడు. ఇదం అకాఖ్యాన మనుత్తమం హితం బహుశ్రుతానాం బహురోష రాగిణాం సమీక్షలోకే బహుదా ప్రదారితం త్రివర్గ దృష్టి పృథివీ ముపాస్నుతే. ఇది మహాపండితులు, రాగద్వేషులకు అతీతులు అయినటువంటి మహాపురుషుల మహత్వాన్ని తెలిపే కథ. ఇది మేలు చేస్తుంది. ఇది ఉత్తమమైనది. లోకంలో ఎందరో ఎన్ని రకాలుగా పరిశీలించారు. ధర్మ అర్థ కామాలపై దృష్టి పెట్టగలవాడే ఈ భూలోక సంపదను అనుభవిస్తాడు అని నిర్ణయించారు. ఓ దుర్యోధన, నువ్వు ఈ మాటను తెలుసుకో. నువ్వు ధర్మార్థ కామాలపై దృష్టి పెట్టావా లేదా గమనించుకో. నువ్వు పెట్టున్నావా లేదా గమనించుకో. నీకు నువ్వే అర్థం చేసుకో అన్నాడు నారద మహర్షి. అటువంటి వాడు చెప్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 124వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. ఓ పూజ్యుడా, నారద మహర్షి నువ్వు చెప్పింది అంతా సత్యం. నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. కానీ నా వల్ల కావటం లేదు అన్నాడు. ఇంత విని కూడా. తర్వాత ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ కేశవ, నువ్వు చెప్పిందంతా ఇహలోకంలోనూ స్వర్గలోకంలోనూ ధర్మబద్ధంగా ఉంది, న్యాయబద్ధంగా ఉంది. ఓ కృష్ణ, నేను నా అదుపులో లేను కదా. జరుగుతున్నదంతా నాకు ఇష్టం లేదు. దుర్మార్గులైన నా పుత్రులు నా మాటను వినటం లేదు, లెక్క చేయటం లేదు. ఓ పురుషోత్తమ, దుర్యోధనుడు శాస్త్రాలను అతిక్రమిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని సరైన దారిలో పెట్టు. ఓ కృష్ణ, వాడు మంచివారి మాటలు వినడు. గాంధారి, విదురుడు, భీష్ముడు, ఇతర మిత్రులు మొదలైన వారు ఎంతమంది చెప్పినా వాడు వినడు. దుర్యోధనుడి బుద్ధి పాపం మీద ఆసక్తి కలిగి ఉంది. అతడు పాపదృష్టితోనే ప్రవర్తిస్తున్నాడు. ఈ దుర్యోధనుడు క్రూరుడు, అవివేకి. నువ్వే అతడికి నచ్చజెప్పు. సంధికి ఒప్పించు. సంధికి ఒప్పిస్తే మిత్రుల కోసం నువ్వు చాలా గొప్ప పని చేసినట్లు అవుతుంది అని అన్నాడు. వాళ్ళ ధృతరాష్ట్ర అనుకుంటూ ఒక్క సెకండులో వాడిని బంధించి చెరసాల్లో వేసేసేయచ్చు, లేక వాడి తల నరికేసేయచ్చు. ఆ పని చేయటం లేదే పుత్రుడు మోహం. ఆ మాటలు విని తత్వవేత్త అయినటువంటి శ్రీకృష్ణుడు మాటలు వినే స్వభావం లేని దుర్యోధనుడి వైపు తిరిగి మధురంగా ఇలా అన్నాడు. ఓ కురుసత్తమా, దుర్యోధన, నా మాట విను. నీకు, నీ బంధుకోటికి కూడా శుభాన్ని కలిగించాలని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. నువ్వు మహాజ్ఞానుల వంశంలో పుట్టావు.
నీకు శాస్త్రజ్ఞానము, మంచి వ్యవహారం కూడా తెలుసు. నువ్వు ఉత్తమ గుణాలు గలవాడు కాబట్టి నా మాటను గౌరవించు. చెడు వంశంలో పుట్టిన వాళ్ళు, దుర్మార్గులు, క్రూరులు, సిగ్గులేని వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు అని నీకు బాగా తెలుసు. లోకంలో సజ్జనుల ప్రవర్తన ధర్మార్థాలను విడిచిపెట్టకుండా ఉంటుంది కదా, దానికి భిన్నంగా దుర్జనుల ప్రవర్తన కూడా ఉంటుంది. నీలో విపరీతమైన ప్రవర్తనే పదే పదే కనిపిస్తుంది. నీ పట్టుదల అధర్మంతో కూడి ఉంది, నిష్కారణంగా ఉంది. ఇది కష్టాన్ని కలిగిస్తుంది, తీవ్రమైన ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది. నీ కోరికను తీర్చుకోవటం అసాధ్యం. ఆ అనర్థాన్ని తప్పించి నీకు, నీ సోదరులకు, సేవకులకు, మిత్రులకు కూడా శ్రేయస్సును కలిగించు. ఓ దుర్యోధన, ఇలా చేస్తే నువ్వు అధర్మము నుండి, అపకీర్తి నుండి విముక్తిని పొందుతావు. పాండవులు పండితులు, శూరులు, ఉత్సాహపరులు, అభిమానవంతులు, అనేక శాస్త్రాలు తెలిసినవారు. వారితో సంధి చేసుకో. ఇది నీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి కూడా ఇష్టంగా ఉంది కదా, మేలు చేసేదిగా ఉంది. పితామహుడైన భీష్ముడికి, ద్రోణుడికి, జ్ఞాని అయిన విదురుడికి, కృపుడికి, సోమదత్తుడికి, బాహ్లికుడికి, అశ్వత్థామకు, వికర్ణుడికి, సంజయుడికి, వింశంతికి, నీ కుటుంబీయులకు, మిత్రులకు కూడా ఎంతో ప్రియంగా ఉంది కదా. నాయన, సంధియే సకల జగత్తుకు మేలు చేస్తుంది. నువ్వు మంచి వంశంలో పుట్టావు, బిడియం గలవాడవు, పండితుడవు, సాధు స్వభావం గలవాడవు. తల్లిదండ్రుల అదుపు ఆజ్ఞలలో ఉండటమే నీకు మంచిది, తండ్రి మాట పాటించటమే మేలు అని సజ్జనులు భావిస్తూ ఉంటారు. పెద్ద చిక్కులలో పడిన వారంతా కూడా తండ్రి బోధనే స్మరిస్తూ ఉంటారు. ఓ దుర్యోధన, నీ తండ్రికి, ఆయన మంత్రులకు పాండవులతో సంధి చేసుకోవటమే ఇష్టం కనుక నువ్వు కూడా దానినే ఇష్టపడు. శాస్త్రసమ్మతమైన మిత్రుల ఉపదేశాన్ని విని కూడా స్వీకరించకపోతే అది వారిని కాల్చివేస్తుంది. మోహానికి చిక్కి మంచి మాటలను విననివాడు సోమరితో సమానము, వాడు నశిస్తాడు. అలాంటి వాడు తన ప్రయోజనాన్ని కోల్పోయి పశ్చాత్తాపాన్ని కూడా పొందుతాడు. యస్తు నిశ్రేయసం శ్రుత్వా ప్రాక్ తదేవాభిపద్యతే ఆత్మనో మత ముత్సృజ్య సలోకే సుఖమేధతే. మంచి మాటలను విని ముందుగా చెడ్డ కోపాన్ని విడిచిపెట్టు. మంచి మాటలను ఆదరించి నడుచుకున్నవాడు లోకంలో సుఖంగా ఉన్నతిని పొందుతాడు. యోర్తకామస్య వచనం ప్రాతికూల్యాన్నమృష్యతే శృణోతి ప్రతికూలాని ద్విషతాం వశమేతి సహ. తన మేలును కోరే వారి మాటలు తనకు అనుకూలంగా లేవని సహించలేనివాడు, తనను పాడు చేసే వారి చెడు మాటలే బాగున్నాయని విన్నవాడు శత్రువుల చేతులకు చిక్కుతాడు. మంచివారి అభిప్రాయాలను విడిచి చెడ్డవారి అభిప్రాయాలను అనుసరించి ప్రవర్తించేవాడు వెంటనే బాధలు పడతాడు. అతన్ని చూసి మిత్రులు బాధపడాల్సి వస్తుంది. ప్రధానులైన మంత్రులను కాదని నీచులైనటువంటి మంత్రులను సేవించేవాడు ఘోరమైన ఆపదలో చిక్కుకుపోతాడు. అలాంటి వారిని ఉద్ధరించేందుకు ఎవరూ ముందుకు రారు. చెడ్డవారిని సేవిస్తూ వ్యర్థంగా తిరుగుతూ మంచి మిత్రుల మాటలను వినకుండా శత్రువులను ఆదరిస్తూ తనను తన వారిని ద్వేషించే వాడి క్షేమాన్ని భూమి కోరుకోదు. ఓ రాజా, మంచి వీరులతోనూ పాండవులతోనూ శత్రుత్వం వహిస్తున్నావు. అసమర్థులు, మూఢులు అయిన ఇతరుల నుండి రక్షణను కోరుతున్నావు. పాండవులు ఇంద్రుడితో సమానమైన మహారథులు. వారిని కాదని ఇతరుల నుండి రక్షణ కోరుకునేవాడు నువ్వు తప్ప ఇంకొకడు ఈ లోకంలో ఉండరు. నీకు ఒక ఛాన్స్ వచ్చింది, ఈ ఛాన్స్ నాశనం చేసుకుంటున్నావు.
అది నీ అన్నదమ్ముళ్ళే, వాళ్ళు నీ బంధువులే, నీ వంశం వారే. నీకెంత ఆనందం, వాళ్ళతో సంధి చేసుకుంటే నీకెంత సుఖం. ఇంద్రులతో సమానమైనటువంటి వాళ్ళందరూ నీ వశం అవుతారు, నీ స్నేహితులు అవుతారు. సర్వసుఖాలు అనుభవించవచ్చు, నువ్వు రాజ్యసుఖాలు అనుభవించవచ్చు. నువ్వు పుట్టినప్పటి నుంచి పాండవులతో మోసంగానే ప్రవర్తిస్తున్నావు. వారు మాత్రం ఎప్పుడూ నీపై కోపగించలేదు, న్యాయంగానే నడుచుకుంటున్నారు. దుర్యోధన, నువ్వు కూడా నీ ముఖ్య బంధువులైన ఆ పాండవులతో మంచి భావన కలిగి ప్రవర్తించు, వారిపై కోపగించకు. ఓ దుర్యోధన, బుద్ధిమంతులు ధర్మార్థ కామాల కోసం ఏ పనినైనా ప్రారంభిస్తారు. ధర్మార్థ కామాలు బుద్ధివంతులే. నేను బుద్ధి లేదు నీకు అనిపిస్తుంది, మూర్ఖుడు. బుద్ధివంతులే ప్రారంభించేది. అయితే మూడింటిని సాధించటం కుదరనప్పుడు ధర్మార్థాలను రెండింటినీ అనుసరిస్తారు. ప్రత్యేకంగా ధర్మార్థ కామాలలో ఒక్కదానినే ఆచరించవలసి వచ్చినప్పుడు బుద్ధివంతుడు ధర్మాన్ని మాత్రమే ఎన్నుకుంటాడు. ఇది బుద్ధివంతుడి లక్షణం. మధ్యముడు కలహానికి కారణమైన అర్థాన్ని మాత్రమే ఆదరిస్తాడు. ఇక మూఢుడు మాత్రమే కామాన్ని ఎన్నుకుంటాడు. చూడండి ఎట్లా ఉందో, ధర్మ అర్థ కామం. మోక్షం వదిలేసేయండి, మోక్షం ఎవరులే. మోక్షం వైరాగ్యవంతుడు తీసుకుంటాడు, నిజమైనటువంటి. ఇది ఉత్తమ జాతికి చేరితే మంచిది. నువ్వు అధముడు, నువ్వు కామక్రోధాలతో ఉండిపోతున్నావు. ఇంద్రియాలకు లొంగినవాడు, లోభవశుడైనవాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, తగని ఉపాయాలతో అర్థకామాలను పొందాలని కోరుకుంటూ ఏమవుతున్నాడు, చివరికి నశిస్తాడు. కామార్థౌ లిప్సమానస్తు ధర్మమేవాదితశ్చరేత్ నహి ధర్మాదపైత్యర్థక కామో వాపి కదాచన. ఇది పరమాత్ముడు బోధించేటువంటి తత్వాలు. ఈ మంత్రాలతో అందరూ తెలుసుకోవాలి మీరు. మంత్రాలు, దీని అర్థాలు, భగవంతుడు నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఇవంతా. దుర్యోధనుడికి చెప్పేటువంటి మంచి మాటలు. కామార్థాలను పొందాలని కోరుకునేవాడు మొదటి నుంచి ధర్మాన్నే పాటించాలి. ధర్మాన్ని వదిలి అర్థకామాలు ఎప్పుడూ ఉండవు. దీనిని గ్రహించు రాజా. త్రివర్గమైన ధర్మార్థ కామ ప్రాప్తికి ధర్మమే ఉపాయం. కాబట్టి ధర్మం ద్వారా అర్థకామాలను పొందాలనుకునేవాడు ఎండు పొదలో పడిన నిప్పులాగా వెంటనే వృద్ధి చెందుతాడు. అంటే కాలిపోతుంది కదా. కానీ నువ్వు సమస్త రాజుల్లోనూ ప్రఖ్యాతి వహించి ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ఈ సామ్రాజ్యాన్ని అపమార్గంలో పొందాలని అనుకుంటున్నావు. ఏదో చెడ్డ మార్గంతో నువ్వు అనుభవించాలనుకుంటున్నావు. మంచిగా ప్రవర్తిస్తున్న వారితో చెడుగా ప్రవర్తించాలని అనుకునేవాడు తనను తానే నరుక్కుంటాడు. గౌరవించదగిన వ్యక్తుల మనస్సును బాధ పెట్టకూడదు. బుద్ధి నశించకుండా ఉన్నప్పుడే మనస్సు మంచి పనులతో లగ్నమవుతుంది. బుద్ధి గలవాడు మూడు లోకాలలోనూ పామరులైన కూడా అవమానించకూడదు. ఇక పాండవుల విషయం చెప్పాలా? ఈర్ష్య అసూయాలకు లోనైన వాడు ఏ విషయాన్ని గ్రహించడు. ఓ రాజా, ఈర్ష్య గలవాడు ఎంతటి దానినైనా విచ్ఛిన్నం చేయాలని చూస్తాడు. నీకు దుర్మార్గులతో స్నేహం కన్నా పాండవులతో స్నేహం చేయటమే మంచిది. పాండవులతో ప్రేమతో ప్రవర్తిస్తే నీ కోరికలన్నీ తీరుతాయి. పాండవులు స్థాపించిన రాజ్యాన్ని అనుభవిస్తూ వారిని వెనక్కు నెట్టి నువ్వు ఇతరుల ద్వారా రక్షణ పొందాలని కోరుకుంటున్నావు. ఏమన్నా బాగుందా ఇది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.